ఈ యొక్క సాయంకాలపు ప్రార్థన కూడికను చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజ్య, మీకే వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. గడిచిన కాలము నుండి ప్రభువా, ఈశ్వరుడి వరకు ప్రభువా, మీరు రెక్కల చాటున ప్రభు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి ఆయన ఈ రోజును చూడలేక ప్రభు ఎంతోమంది ఉంటుండగా ప్రభువా, సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచి ఉన్నారు, మీకు వందనాలు ప్రభువా. ఈ రీతిగా నీ సన్నిధిలో కూడి ప్రభువా, నీ యొక్క సన్నిధిలో ప్రభు నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి ప్రభువా, ఈ యొక్క లేఖనాలు వినడానికి ప్రభు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తన కుటుంబాన్ని దీవించండి ప్రభువా, కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రభా, కుటుంబ పక్షమున ప్రభా ఈ యొక్క ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. కుటుంబానికి కావాల్సినటువంటి మెండైన దిండైనటువంటి నాయన ఆత్మీయ సందేశాన్ని ప్రభువా అందజేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ ప్రార్థన కూడికను అంతటిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. పాటలలో మీరు తోడుగా ఉండండి ప్రభువా, స్తుతి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. కుటుంబము చెప్పే సాక్ష్యము విషయంలో ప్రభా కేవలము ప్రభా నీ నామానికి మహిమకరంగా జరిగించుకోనమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి యొక్క ఆరాధన అంతటిని ప్రభువా ఆది నుంచి అంతము వరకు ప్రభువా కేవలము ప్రభా మీరు అధ్యక్షత వహించి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రభువా, అన్ని విషయాలలో ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రభువా ఈ చిన్ని ప్రార్థ పాసన్ని చేర్చుకోనమని, సమస్త మహిమ ఘనత ప్రభ మీ ఒక్కరు మాత్రమే పొందుకునమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాటల కార్యక్రమం వెలుచుండగా మొదటగా మన మధ్య పాస్టర్ గారు ఉన్నారు. చక్కని పాటను పాడుతుండగా మనందరం దయచేసి పాడుతూ చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆడాలి 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 ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి. ఆడాలి ఆడాలి ఆనందంతో ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి. సంగీతనాదంతో చిందులెన్నో వేయాలి, సంగీతనాదంతో చిందులెన్నో వేయాలి. ఎందుకంటే యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి. అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు. ఇశ్రాయేలు వారసుడు యూదా సింహం వచ్చాడు. అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు. అందరివాడు మన అందరివాడు, అందరివాడు మన అందరివాడు. యేసు పుట్టాడు, మహారాజు పుట్టాడు. యేసు పుట్టాడు, మహారాజు పుట్టాడు. యేసు పుట్టాడు, మహారాజు పుట్టాడు. యేసు పుట్టాడు, మహారాజు పుట్టాడు. ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి. ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి. పుట్టుకతో పవిత్రుడు, పావనమూర్తి అతడు. పాపులను ప్రేమించి పరలోకం దిగి వచ్చాడు. పుట్టుకతో పవిత్రుడు, పావనమూర్తి అతడు. పాపులను ప్రేమించి పరలోకం దిగి వచ్చాడు. అందరివాడు మన అందరివాడు, అందరివాడు మన అందరివాడు. యేసు పుట్టాడు, మహారాజు పుట్టాడు. యేసు పుట్టాడు,
యేసు పుట్టాడు, మహారాజు పుట్టాడు, యేసు పుట్టాడు, మహారాజు పుట్టాడు. ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి, ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి. సంగీతనాదంతో చిందులెన్నో వేయాలి, సంగీతనాదంతో చిందులెన్నో వేయాలి. ఎందుకంటే యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు, 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 యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కుటుంబంలో ఒక బిడ్డ జన్మిస్తే ఆ కుటుంబానికి వాళ్ళ బంధువుల మట్టుకే సంతోషం అండి. వాళ్ళ కుటుంబం అంటమే ఆడుతూ పాడుతూ ఉంటుంది. కానీ మన యేసురాజు పుట్టితే సర్వలోకము ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా మహిమపరిచేటువంటి జన్మదినం మన యేసయ్య జన్మదినం. చక్కని పాటను పాడి వినిపించినటువంటి పాస్టమ్మ గారికి వందనాలు. అలాగే మరొక పాట పాడటానికి మన మధ్యలో యవన బిడ్డలు ఉన్నారు. కృపా సంపత్ స్వరూప్ వచ్చి మరొక పాట పాడుతుండగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వేకువనే నా దేవుని ఆరాధింతును, ప్రతి సమయము నా పరిశుద్ధుని కీర్తించెదను. వేకువనే నా దేవుని ఆరాధింతును, ప్రతి సమయము నా పరిశుద్ధుని కీర్తించెదను. నా ధ్యానం, నా సర్వం, నా ప్రాణం నీవేగాని, నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని. నా ధ్యానం, నా సర్వం, నా ప్రాణం నీవేగాని, నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని. నన్ను నడిపించే దైవమా, నాతో నిలిచే కేడమా, నన్ను నడిపించే దైవమా, నాతో నిలిచే దైవమా. ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతును, నీ కార్యముల చేత నన్ను తృప్తిపరచి సంతోషమే. నా ధ్యానం, నా సర్వం, నా ప్రాణం నీవేగాని, నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని. నా ధ్యానం, నా సర్వం, నా ప్రాణం నీవేగాని, నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని. నన్ను కరుణించు బంధమా, నన్ను బలపరచే ధైర్యమా, నన్ను కరుణించు బంధమా, నన్ను బలపరచే దైవమా. కన్నీటి ప్రార్థనతో నీ చెంతనే చేరెదన్, నిన్ను విడచి క్షణమైనా నే బ్రతుకలేనిలలో. నా ధ్యానం, నా సర్వం, నా ప్రాణం నీవేగాని, నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని. నా ధ్యానం, నా సర్వం, నా ప్రాణం నీవేగాని, నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని. నా ధ్యానం, నా సర్వం, నా
నా ప్రాణం నీవేగా అని నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆలోచన, మన ధ్యానం, మనం ప్రతించేటువంటి తలంపు ప్రతిదీ మన యేసయ్య ఉండాలండి. ఆయన ధ్యానిస్తూ ఆయన చేస్తున్నటువంటి మేళలను, ఆయన చేసినటువంటి కృపను తలంచుకొనొచ్చు. ఎప్పుడు ఆయన నామాన్ని మహిమపరించిన వారం ఎంతైనా నమ్మదగిన వారమే ఉన్నాము. చక్కని పాటను పాడి వినిపించినటువంటి కృపా సంపత్తుకు స్వరూపుకు వందనాలు. అలాగే మన మధ్యలో యవన బిడ్డలు ఉన్నారు. సౌమ్య, తేజశ్రీ వచ్చి ముందుకి మరొక పాట పాడుతుండగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరికీ వందనాలండి. అలాగే ఫేస్బుక్ లైవ్ వీక్షిస్తున్న ప్రజలందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు
హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యూదుల రాజు పుట్టాడండి. ఆయన పుట్టుకతోనే లోకానికి రక్షణ, గొప్ప వెలుగును మహాదేవుడు కలుగజేసి ఉన్నాడు. చక్కని పాటను వినిపించినటువంటి సౌమ్యకు, తేజశ్రీకి మా వందనాలు. అలాగే మరొక పాట పాడటానికి మన మధ్యలో పాశ్రమ గారు ఉన్నారు. మరొక పాట పాడుతుండగా అందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అర్హుడవు నీవే మా గొప్ప దేవా, అర్హుడవు నీవే మా యేసు రాజా, అర్హుడవు నీవే మా గొప్ప దేవా, అర్హుడవు నీవే మా యేసు రాజా, అర్హుడవు నీవే మా గొప్ప దేవా, అర్హుడవు నీవే మా యేసు రాజా. నీ నామమందే మేము ఆనందింతుము, నీ నామమందే మేము ఆనందింతుము, నీ దివ్య
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చక్కని పాటను పాడి వినిపించినటువంటి పాషమ్మ గారికి, సౌమ్యకి మా నిండు వందనాలు. తదుపరి కార్యక్రమం ప్రార్థనతో మనం ఈ కార్యక్రమం ముందుకు వెళదాం. మన మధ్యలో స్వప్న ఉంది. తదుపరి ఆరాధన కొరకు, వాక్య పరిచర్య కొరకు, అలాగే కుటుంబం చెప్పేటువంటి సాక్ష్యం విషయంలో, అలాగే ఇటువంటి రోజు ప్రతి ఒక్క అంశమై మాట్లాడటం జరుగుతుంది. ఆ అంశంలో కూడా దేవుడు మాట్లాడలాగున మనందరినీ దీవించి ఆశీర్వదించలాగున మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం దేవా, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు ప్రభా. సజీవుడానికే వందనాలు ప్రభా. అయా మరొక రోజులోకి మమ్మల్ని నడిపించిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఈరోజు చూడక ఎంతో మంది ప్రభా ఈ లోకయాత్రను ముగించుకొని ఉండగా ప్రభా, అయా మేమైతే నాయన నీ సన్నిధిలో ప్రభా సజీవంగా ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. కృప కలిగిన వాడానికే వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన పాడిన అన్ని పాటలన్నిటిని బట్టి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఘనమైన నామాన్ని స్తుతిస్తుండగా ప్రభా, ఘనమైన నామాన్ని హెచ్చిస్తుండగా ప్రభా, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడా, ఓ రబాల శకదరాల చందరాల బాబా బాబా, ఓ మా ఆరాధన పైన ఆశ్రుడై ఉన్నవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. ఇగో ప్రభా నువ్వు ఆరాధనలోకి వెళుతుండగా ప్రభా నీ ఆత్మ సంచారం మా మధ్యకు తీసుకురండి ప్రభా. ఓ ప్రభా నీళ్లు ప్రభా కుమ్మరించినట్లుగా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మా హృదయాలు కుమ్మరించబడాలి ప్రభా. నీ ఆత్మ చేత మా హృదయాలు నింపబడాలి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నాయన మీరు నింపబడును గాక ప్రభా. అయ్యో నాయన ప్రభా షార్ట్ మెసేజ్ కూడా చెప్తున్న బిడ్డను కూడా మీరు అభిషేకించండి ప్రభా. ఏ మాటలైతే ప్రభా బిడ్డ నాయన సిద్ధపరుచుకుందో ప్రభా, బిడ్డలో మూరండి ప్రభా. ఇవన్నీ చక్కగా నాయన మాట్లాడడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఓ పరిశుద్ధుడానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో నన్ను ఈ రోజు పెట్టుకున్న కుటుంబాన్ని కూడా ప్రభా, ఇగో రాజేష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా, వారి కుటుంబ జీవితాల్లో ప్రభా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో అద్భుతాలు ప్రభా జరిగించి ప్రభా ఈ రోజు ప్రభా సజీవుల లెక్కలో ఉంచి ప్రభా ఈ కూడికను పెట్టుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు మహిమ కలుగును గాక ప్రభా. ఇగో నా నీ కూడిక ఆరంభం నుంచి ప్రభా ముగింపు వరకు ప్రభా నీ ఆత్మ ఆధ్వర్యంలో మీరు జరిగించండి ప్రభా. నిలబడుతున్న దాసులు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఏడింత ఆత్మ చేత ఎత్తి పట్టుకోండి నాయన. పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యకు తీసుకురండి ప్రభా. నీ వాక్యము సన్నిధి మా మధ్యకు తీసుకురండి ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభా. మా ముందున్న కార్యక్రమం అంతయు ప్రభా నీకు మహిమకరంగా ప్రభా, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభా. సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని అయా నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతిరోజు ఒక అంశమై ప్రసంగించడానికి దైవ సేవకులు అప్పచెప్పినటువంటి సహోదరులు ఎంతగానో కష్టపడుతూ వాళ్ళకి ఇచ్చినటువంటి అంశంపై ఎంతగానో తర్ఫీదు చెందుతూ, ఎక్కడ ఎటువంటి చక్కని మాటలు ఉన్నాయో చక్కగా రాసుకుంటూ, బైబిల్ చదువుతూ, అనేక పుస్తకాలను వెతుకుతూ మన ఆత్మీయ జీవితాలకు తోడ్పడే విధముగా సిద్ధపడుతున్నారు. ఈరోజు జ్ఞానులు అనే వారిపైన వాళ్ళ ప్రత్యేకత ఏంటి, వాళ్ళ యొక్క పాత్ర దేవుని పుట్టుకలో ఏ విధంగా ఉన్నది అనే అంశంపై మన మధ్యలో సహోదరు మీనా ముందుకు వచ్చి జ్ఞానుల గురించి చెప్తుండగా మనందరం చక్కగా విని మన ఆత్మీయ జీవితాలకు కావాల్సినటువంటి మంచి మాటలు మనం స్వీకరిద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు. కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు. ఫేస్బుక్ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అలాగే సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే యేసు పుట్టుకలో జ్ఞానుల పాత్ర. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడనెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఎవరు? వీరికి ఆ బిరుదు ఎందుకు వచ్చింది? యేసు పుట్టుకలో వీరి యొక్క పాత్ర ఏంటనేది మనం నేర్చుకుందాం. ఈ జ్ఞానులు ఖగోళ శాస్త్రంలో ఆరితేరినవారు, అలాగే నక్షత్ర శాస్త్రంలో పరిశోధకులు, పండితులు,
అయితే వీరిని పారసికంలో మేఘై అని అంటారు. పారసిక గ్రంథంలో దేవుణ్ణి గూర్చి ఇలాగ రాయబడి ఉంది: ఒక మహానుభావుడు పుడతాడు, ఆయన పుట్టినప్పుడు అసాధారణమైన ఒక నక్షత్రము ఆకాశంలో వెలుగుగా ఉంటుంది అని చెప్పి ఈ పారసిక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ మేఘై జ్ఞానులు పారసిక గ్రంథాన్ని పుడిసిట పట్టినవారు, యేసును అన్వేషిస్తూ ఎంతో దూరం ప్రయాణం చేసినవారు. ఈ జ్ఞానులు తూర్పు దేశానికి చెందినవారు. ఈ తూర్పు దేశము బబులోను ప్రాంతానికి 1650 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బెత్లెహేమునకు 1650 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బెత్లెహేము అనగా రొట్టెల గృహము. ఈ బెత్లెహేములో పూర్వం ఈ ఊరిని ఎఫ్రతా అని పిలిచేవారు. యాకోబు భార్య అయిన రాహేలు ఇక్కడ మరణించినప్పుడు ఆమెను ఇక్కడ పాతిపెట్టడం జరిగింది. అయితే రాజైన దావీదు కూడా ఈ బెత్లెహేమునకు చెందినవాడే. యేసుక్రీస్తుని గురించి ఈ బెత్లెహేంలో ముందుగానే పుడతారని చెప్పి మీకా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బోస్రా గొర్రెలను కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేయుదును. ఈ యొక్క ప్రవచనం బిలాము ప్రవచించాడు. అయితే ఈ బిలాము ప్రవచించిన ప్రవచనం పాత నిబంధన ప్రవచనాన్ని మత్తయి సువార్తలో కొత్త నిబంధనలో మనకి నెరవేర్పు అనేది కనిపిస్తుంది. ఇక్కడ జ్ఞానులు తారచూపు మార్గంన యెరూషలేమునకు వస్తారు. జ్ఞానులను గూర్చిన 3 విషయాలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే వారు మాట్లాడతారు కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అని చెప్పి అంటారు. ఈ ప్రశ్నను మనం లోతుగా గమనించినట్లయితే వీరు ఇక్కడ తెలుసుకున్న అంశం ఏమిటంటే, వీరు యేసుక్రీస్తే రాజు, యూదుల రాజు అని చెప్పి వీరు గుర్తించారు, వారి హృదయపూర్వకంగా విశ్వసించారు. అదేవిధంగా రెండవదిగా ఏంటంటే సృష్టికర్త అయిన యేసు అని గుర్తించాడు. ఇక్కడ 2వ వచనంలో మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి ఈ జ్ఞానులు చెప్పడం అనేది జరిగింది. జ్ఞానులు ఇక్కడ ఏదో నక్షత్రాన్ని చూసినట్లుగా అయితే చెప్పలేదు, కానీ ఆయన నక్షత్రాన్ని చూసాం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా శాస్త్రవేత్తలైనా పరిశోధకులైనా జ్ఞానులైనా సరే ఏదైనా అంశాన్ని క్షుణ్ణంగా పరిశోధించి దాన్ని నిజము అని చెప్పి రుజువైన తర్వాతే వారు ఏదైనా నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీరు ఆ నక్షత్రం గురించి ప్రస్తావించినప్పుడు స్పష్టంగా ఆయన నక్షత్రాన్నే చూశాము అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే, ఆయన చూచుచున్నాడు కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నారు కానీ సమీపమునున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అని చెప్పి ఈ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యాకోబు అనగా ఇశ్రాయేలు, నక్షత్రం అనగా రాజదండం, నక్షత్రం అనగా నక్షత్రం ఈ ఇశ్రాయేలు జాతిలో ఉదయిస్తుంది అని చెప్పి ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. రాజదండం అనగా దానిని ధరించిన రాజు ఇశ్రాయేలులోంచి పుట్టబోతున్నాడు అని చెప్పి ఈ జ్ఞానులు గుర్తించడం అనేది జరిగిందనమాట. దీని ప్రకారమే జ్ఞానులు మోషే గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా మనం ఇక్కడ గుర్తించగలం. అయితే జ్ఞానుల మాటలు హెరోదు రాజుని కలవరపెట్టాయి. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు, అంటే యేసు పుట్టుచున్నాడు, ఆయన్ని చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పి జ్ఞానులు చెప్పినప్పుడు హేరోదు రాజు ఈ సంగతి విని కలవరపడతాడనమాట. రాజైన హెరోదు ఏదోము వంశంకి చెందినవాడు గనుకే హెరోదుకు యూదులు శత్రువు అనమాట. అతను బహు క్రూరమైన వాడు, బహు గర్విష్ఠుడు. అతను నిలువెల్ల అసూయతో నిండినవాడు, తను తప్ప వేరొక గొప్పవాడు ఉండకూడదు అనే ఆలోచన గలవాడు. అయితే ఇతడు యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు, కానీ భక్తి శ్రద్ధలతో దేవుని మీద ఉన్న ప్రేమతో కాదు, కానీ తన యొక్క గర్వాన్ని తనని తాను గణపరుచుకోవడానికి యెరూషలేము దేవాలయాన్ని కట్టించడం అనేది జరుగుతుంది. హేరోదు అనగా గర్వం అని అర్థం. యేసు పుట్టుకను గురించి వినినప్పుడు హెరోదు కలవరపడ్డాడు. ఇశ్రాయేలు యాజకులను, శాస్త్రులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను అందరినీ పిలిపించి అడిగినప్పుడు వారు ఇందాక మనం చదివాం కదా, మీకా గ్రంథంలోని ఉన్న ప్రవచనం గురించి చెప్పడం జరుగుతుంది. అయితే వాస్తవానికి యేసు పుట్టుకను గురించి అందరూ ఆనందించాలి, కానీ ఇక్కడ శుభవార్త హేరోదు
యెరూషలేము ప్రజల వారికి కలవరాన్ని కలిగించింది. అంటే ఇక్కడ హేరోదు ఎందుకు కలవరపడుతున్నామో మనం గుర్తించగలం. కానీ యెరూషలేము ప్రజలు కూడా ఎందుకని కలవరానికి గురయ్యారు అన్నది మనం లోతుగా చూస్తే దేవుని వాక్యం వారికి సరిగా తెలియదు అనమాట. ఇశ్రాయేలు యూదులకు, యెరూషలేము యూదులకు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మే స్వభావం కలవారు. కాబట్టి యేసును గూర్చి వారు కలవరపడడం అనేది జరుగుతుంది. వారు మోషే ధర్మశాస్త్రం పట్ల మితమిత జ్ఞానం కలిగిన వారు. అందుచేతనే హేరోదు రాజు వారిని, పరిసయ్యుల్ని, రాజుల్ని అడిగినప్పుడు వారు మీకా గ్రంథంలోని ప్రవచనాన్ని చెప్పారు, కానీ వారి హృదయాల్లో ఆ యొక్క వచనం నెరవేర్పు మాత్రం లేదు. నామమాత్రంగానే మెస్సయ్య వస్తాడు అని చెప్పడం జరుగుతుంది. హేరోదు రాజు మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే, అంతటా హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని వారిని బత్లెహేమునకు పంపించెను. హేరోదు రాజు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం చూపిన దారి మీరు తెలుసుకొని ఇక్కడికి వచ్చారు, మీరు శిశువును గూర్చి తెలుసుకొని నాకు కూడా చెప్పిన పిమ్మట నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాను అని చెప్తాడు. హేరోదు ఇక్కడ చెడు కార్యం తలపెట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన యూదులకు శత్రువు కాబట్టి యేసును చంపాలని చెప్పి హేరోదు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆయన చెడు కార్యం చేయాలని ఆశిస్తూ, కానీ జ్ఞానుల ఎదుట మాత్రం మంచిగా ఉన్నట్లు జ్ఞానుల ఎదుట ప్రదర్శిస్తున్నారనమాట. జ్ఞానులు మరలా బయలుదేరి వారు తూర్పు దేశంలో చూసిన నక్షత్రం మరలా వారిని శిశువు యొద్దకు నడిపించింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, వారు నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జ్ఞానులు పశువు పాక దగ్గరకు వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఆయనకు సాగిలపడి ఆయన్ని ఆరాధించడం అనేది జరుగుతుంది. అయితే వారు మరియను చూచి గనురాలు అని చూచారే కానీ యేసును మాత్రం మనస్ఫూర్తిగా ఆరాధించారనమాట. ఆయనకు తెచ్చిన కానుకలన్నీ వారు ఆ సమయంలో వారికి దేవునికి సమర్పించడం అనేది జరుగుతుంది. అయితే శిశువునందు వారు గుర్తించిన విషయం ఏంటంటే, రాజు, రక్షకుడు, రక్షణ కార్యాలు చేయడానికి వచ్చిన రాజుగా వారు ప్రభువైన శిశువైన యేసుక్రీస్తుని చూశారనమాట. వారు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించారో మనం తెలుసుకుందాం. తమ పెట్టెలను విప్పి బంగారం, సాంబ్రాణి, బోలం అని ఈ 3 కానుకలు కూడా ఈ జ్ఞానులు దేవునికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ బంగారం అనగా ఆయన పుట్టుకని, రాజరికాన్ని తెలియజేస్తుంది. సాంబ్రాణి అనగా ఆయన యొక్క పరిశుద్ధ జీవితాన్ని సంకేతం అన్నమాట. బోలం అనగా యేసు యొక్క మరణాన్ని ఈ బోలం మనకి చూపిస్తుంది. ఈ 3 అర్పణలు కూడా యేసుక్రీస్తు వారు వచ్చిన మొదటి రాకడను సూచిస్తున్నాయి. అయితే రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయనకు మరణం అనేది ఉండదు. ఎందుకనగా దాంట్లో అప్పుడు ఇంకా బోలముతో పని ఉండదు. ఆయన రెండవ రాకుల్లో మరణం అనేది ఇంకా ఉండదన్నమాట. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనం, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తుతులను ప్రకటించెదరు. ఇక్కడ ఈ వచనం ప్రకారం జ్ఞానులు అర్పించిన ఈ 3 కానుకలు గురించి ప్రస్తావించబడలేదు, కానీ కేవలం బంగారం, సాంబ్రాణి గురించే ప్రస్తావించబడింది. ఎందుకంటే దేవునికి మరలా మన రెండో రాకడు వచ్చినప్పుడు ఆయనకి మరణం అనేది లేదు. జ్ఞానులు అర్పించిన ఈ 3 కానుకలు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని తెలియజేస్తున్నాయి. వారు ముందుగానే విశ్వాస నేత్రములతో యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూశారనమాట. ముందుగానే వారు విశ్లేషించారు, గనుకనే వారు జ్ఞానులుగా పిలువబడ్డారు. జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు. వారి ఆరాధన ఎంతో అర్థవంతమైనది, హృదయపూర్వకమైనది. ఇక్కడ జ్ఞానులు వచ్చి తమ పెట్టెలను మాత్రమే విప్పడం కాదు, కానీ వారి యొక్క హృదయాలను దేవుని ముందు విప్పారు. అదేవిధంగా బంగారం, సాంబ్రాణి, బోలం పెట్టెలో ఉన్నాయి, కానీ వారి హృదయంలో మాత్రం దేవుణ్ణి గూర్చిన భక్తి, ప్రేమ ఇమిడి ఉన్నాయి. అయితే ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత శోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ దేవుడు వారికి
జ్ఞానులకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తాడనమాట. మరలా హేరోదు దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్పి దేవుడు హెచ్చరించిన పిమ్మట వారు వారి యొక్క దేశంలోనికి తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 పాఠాలు. మొదటిగా ఏంటంటే, జ్ఞానుల రాక హేరోదును కలవరపరిచింది. ఎందుకని జ్ఞానుల రాక హేరోదును కలవరపరిచిందంటే, హేరోదు గర్వము కలిగిన వాడు. మరి ఈ రోజుల్లో మనలో కూడా ఎవరిలో అయినా గర్వం ఉంటే యేసుక్రీస్తు నామంలో ఇక్కడే వాటిని విడిచిపెట్టాలి. రెండవదిగా ఏంటంటే, జ్ఞానుల రాకముందు యాజకులను, ప్రధాన యాజకులను, శాస్త్రులను ఏనాడు మనస్ఫూర్తిగా దేవుని గురించి ఆలోచించలేదు. మనం ఇందాక గమనించాం కదా, హేరోదు రాజు అడిగినప్పుడు వారు ప్రవచనాన్ని మాత్రమే చెప్పారు, కానీ వారి హృదయపూర్వకంగా వారు చెప్పలా. ఈ రోజుల్లో కూడా అందరూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం లేదు, నామమాత్రంగానే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మత ఆచారాల్లో మునిగి తేలి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది మన భక్తి జీవితాలకు ఎంతో ప్రమాదకరం. దేవుని సేవను ఒక ఉద్యమంగా ఎంచాలి, కానీ ఒక ఉద్యోగంగా ఎంచకూడదు. మూడో విషయం ఏంటంటే, వారి యొక్క అన్వేషణలో ఎన్ని కష్టాలు వచ్చినా పట్టు విడవలేదు. ఇక్కడ జ్ఞానులు ఎంతో ప్రయాసతో దేవుణ్ణి చూడడానికి ఎంతో దూరం నుంచి ఒంటల మీద ప్రయాణం చేసి రావడం అనేది జరిగింది. వారి ప్రయాస వల్లే ఈరోజు వారు చరితార్థులయ్యారు. ఈరోజు మనం వారి గురించి సంభాషిస్తున్నామంటే కేవలం వారు దేవుడి మీద విశ్వాసంతో ఎంతో దూరం నుంచి దేవుణ్ణి చూడడానికి, ఆ శిశువుని చూచి వారిని ఆరాధించడానికి వచ్చారు. యేసుని చేరారు. వారి యొక్క శ్రమ అనేది ఫలితమైంది. జ్ఞానులు అనే మాట యేసును చూచినప్పుడే సార్థకమైంది. అంతవరకు కూడా వారు అన్వేషకులుగా మాత్రమే ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి చూచారో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించారో, వారు ఈరోజు జ్ఞానులుగా పిలువబడుతున్నారనమాట. దేవుడి చిన్ని వాక్యం దీవించును గాక. హల్లెలూయా. మరి జ్ఞానులు అనే అంశముపై సహోదరి మీనా ఎంత చక్కగానో వివరించింది. నిజముగా యేసుక్రీస్తు జన్మదినంలో జ్ఞానులకి ఎంతో ప్రత్యేకమైనదండి. వాళ్ళు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని ఆకాశంలో చూశారో అప్పుడే వాళ్ళకు ఒక జ్ఞానము దేవుని ద్వారా కలిగి వాళ్ళు చదివారు, ఎప్పుడో దేవుడు మనకు రక్షకుడు పుడతాడని, ఆకాశం ముందు ఒక నక్షత్రము తేజోమయమై తనను వెంబడిస్తుందని, అదే దేవుని యొక్క పుట్టుక అని వాళ్ళు నమ్మారు. నమ్మిన విధముగానే వాళ్ళు అన్వేషిస్తూ వాళ్ళ ప్రయాసను కొనసాగించారండి. ఈ రోజులలో మన జ్ఞానములను చెప్పుకోవడానికి శాస్త్రవేత్తలండి, వాళ్ళకు ప్రభుత్వాలు అన్నీ సమకూరిస్తే వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానముతో ఏదో ఒకటి కనిపెడుతూ ఉంటారు. ఆ రోజులలో ఉన్నటువంటి జ్ఞానులు అలా కాదు. వాళ్ళు నమ్మిన విశ్వాసాన్ని బట్టి మనకు రక్షకుడు పుడతాడని, యూదుల రాజు పుడతాడని వాళ్ళు కనుక్కున్న విధానం ఎంతో గొప్పది. వాళ్ళ ప్రయాస, వాళ్ళ అన్వేషణ ఎంతో శ్రమ కలిగినది. దేవుడు వారిని చరిత్రలో ఎప్పుడు మరి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. జ్ఞానులు అనే అంశం మీద చక్కగా వివరించిన మీనాకు వందనాలు. మరి అలాగే లెగిసి నిలబడినట్లయితే తదుపరి ఆరాధన విషయంలో సహోదరులు మోజేస్ అని ముందుకొచ్చి ఆరాధన నడిపిస్తుండగా మనం అందరం భక్తి శ్రద్ధలతో ఆత్మీయంగా మరి బలముతో పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యను స్తుతిద్దాం, యేసయ్యను మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకున్న చింత, మీకున్న వేదన, మీకున్న కన్నీరన్నిటిని పక్కన పెట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. ఇది
ధన్యత ఇది నా ధన్యత ఇది నా ధన్యత శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివే అందరూ పాడుచు జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివే ఇది ధన్యత ఇది ధన్యత ఇది నా ధన్యత లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల ప్రకటించేదా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా నన్ను తేజపరచిన యేసయ్యా కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించండి మీకున్న శ్రమలను చూసి భయపడకండి మీకున్న ఇబ్బందులను చూసి బెదిరిపోమాకండి ప్రభు బలపరిచి ప్రభు విడిపించి అద్భుతము చేయుటకు సమర్థుడు నిన్న అద్భుతము చేసిన దేవుడు నేడు అద్భుతము చేయుటకు సమర్థుడు శ్రద్ధగా దేవుని ఆరాధించండి శ్రమలలో నేను ఇంతవరకును నీతో నడుచుటే నా ధన్యత అందరూ కలిసి పాడుచు శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివే జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివే ఇది ధన్యత ఇది ధన్యత ఇది నా ధన్యత లెమ్ము తేజరిల్లుము అని
నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజ ఏకస్వరముతో పాడుచు ఉత్తేజపరచిన నా యేసయ్యా ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివే శాశ్వత ప్రేమతో నన్ను నీ కృప చూపితివి ఇది భాగ్యము ఇది భాగ్యము ఇది నా భాగ్యము లెమ్ము తేజనిల్లుము అని నన్ను ఉత్తేజ ఏకస్వరముతో బిగ్గరగా లెమ్ము తేజనిల్లుము అని నన్ను విశ్వాసముతో పాడండి. ప్రభు బలపరచబోతున్నాడు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించండి. సదరణ గుండెలను సరిచేయు దేవుడు. హల్లెలూయా తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూచి తరంతునే. తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూచి తరంతునే. ఇది దర్శనము ఇది దర్శనము ఇది ఆ దర్శనము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజంగా పాడండి. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజ దగ్గరగా చెప్పడకూడదు. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల ప్రకటించెదా. రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను శ్రమలలో నేను ఎంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. ఇదే మాట. శ్రమలలో నేను ఎంత నీతో నిలుచుటే నా. నీకున్న శ్రమలో నిలబడ్డావంటే యేసయ్య కృప. ఎంతవరకును నీతో శ్రమలలో నేను
నిలుచుటే నా ధన్యత. శ్రమలలో ఎంత దైవ శక్తిని పొందుకో. శ్రమలలో నేను ఎంత నీతో నిలుచుటే, శ్రమలలో నేను ఎంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివే. 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 జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసి. ఇది ఏ ధన్యత, 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 ఇది ఏ ధన్యత. నీకున్న శ్రమలకు, నీకున్నటువంటి శ్రమలకు, నువ్వు పొందుతున్నటువంటి నిందలకు, అవమానాలకు ఎప్పుడో ఈ లోక యాత్ర ముగించవలసిన వారు మీరు. యేసయ్య కృపే నిన్ను ఇంతవరకు నిలబెట్టింది. యేసయ్య కృపే ఎంతవరకు నిన్ను నిలబెట్టింది. ఎందుకనగా జీవ కిరీటము పొందుకోవడానికి, జీవ కిరీటము పొందుకోవడానికి. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము మహామహిమలో కెరూబులతో శరాపులతో మహాదూత సైన్య సమూహం మధ్య యేసయ్య కొరకు ఎంతమంది నిలబడతారో, యేసయ్య కొరకు ఎంతమంది శ్రమ అనుభవిస్తారో, జీవ కిరీటాన్ని ఆయనే మనకు బహుమానంగా ధరింపజేస్తాడు. జీవ కిరీటం నే పొందుటకే నన్ను చేరదీసితివే. పెంట కుప్పల మీద పడి ఉన్న నిన్ను చేరదీసింది జీవ కిరీటం ఇవ్వడానికి. దయనీయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను చేరదీసింది జీవ కిరీటము ధరింపచేయడానికి. జీవ కిరీటము ధరింపచేయడానికి నిన్నే
స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు. ఆకాశములో నక్షత్రం ఏ రీతిగా ప్రభు సాక్షిగా ఉన్నదో నీ జీవితం నా జీవితం సాక్ష్యముగా ఉండాలి. రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల ప్రకటించేదా, నిన్ను వేణోల ప్రకటించేదా, నిన్ను వేణోల ప్రకటించేదా. ఇంతవరకు ఆరాధనలో తోడైన దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ చప్పట్లు కూడా చేసైన మహిమపరుద్దా. మనందరిని బలపరిచిన యేసైన మహిమపరుద్దా. మహిమ 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 మన కొరకు రక్తము కార్చినటువంటి యేసయ్యకే, మన కొరకు ప్రాణము పెట్టిన యేసయ్యకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే రీతిగా ప్రతి ఒక్కరూ మోకరించి నిలబడుతున్నటువంటి దాసుని అభిషేకించి చేరివచ్చిన మనందరితోనూ, లైవ్ వీక్షిస్తున్న వారందరితోనూ దేవుడు మాట్లాడడానికి సంసిద్ధముగా ఉన్నారు. వాక్య ఉపదేశము కొరకు హృదయాలను దేవునికి అప్పగించి శ్రద్ధగా దేవుని మాటలు వినదా. హల్లెలూయా హల్లెలూయా. అలాగే దేవుని స్తుతిస్తూ మహిమపరుద్దాం. ఇంతవరకు అది దివ్య సన్నిధి మనతో కూడా ఆరాధనలో ఉంచి ఆయన కృపా సంకల్పము ఎట్టి రీతిగా ఉన్నదో ఆరాధనలో పాట ద్వారా మనతో మాట్లాడిన దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన కారణ జన్ముడైనటువంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన మహిమ సింహాసనమును వదిలి ఈ భూలోకంలో ఇందుకు జన్మించాడు నీకు అర్థమైతే ఆయనను హృదయాన్ని రీతిగా నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటావు. మహిమ 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 దేవునికే మహిమ కలుగునుగాక. వ్యాధి అయినా, బలహీనత అయినా, ఖడ్గమైన, కరువు అయినా, వస్త్రహీనత అయినా, అవమానమైనను ఏది ఆయన కృప నుండి, ఆయన ప్రేమ నుండి నిన్ను నన్ను విడదీయలేదు అని తెలుసుకున్న గొప్ప దేవుడు. మనము కూడా అట్టి రీతిగా ఉంటూ దేవుని స్తుతించి ఉన్న విధానం బట్టి మీకు వందనం ప్రభువా. ఇంతవరకు దివ్య సన్నిధి మాతో కూడా ఉంచారు, మీకు వందనాలు ప్రభువా. ముందున్న సమయంలో చేతులకు అప్పగిస్తున్నాము ప్రభువా. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభువా ఇట్టి రీతిగా ప్రార్థనలో గడపడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. ముందున్న సమయం కూడా ప్రభువా నీ నామానికి మహిమకరంగా జరిగించండి ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధి నుంచి ప్రభువా ఎంత చక్కగానో నాయన పాటలలో, స్తుతి ఆరాధనలో, అన్ని విషయాలలో ప్రభువా మాతో కూడా ఉంచి ప్రభువా మీ జ్ఞాన సందేశాన్ని ప్రభు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. కుటుంబం సాక్ష్యం చెప్పుచుండగా ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. చక్కగా ప్రభు వారికి చేసినటువంటి మేళను ప్రభువా, వాళ్ళకి చేసినటువంటి ఉపకారములను ప్రభువా దేనిని మరొక ప్రభువా నీ సన్నిధిలో చెప్పుకుంటూ ప్రభువా అనేక మందికి సాక్ష్యం వృద్ధిగా ప్రభువా కుటుంబం ఉండటానికి ప్రభువా మీరు నిలబెట్టినటువంటి ప్రతి స్థితిని ప్రభువా కుటుంబం నీ సన్నిధిలో చెప్పడానికి సహాయం చేయండి ప్రభువా. చక్కని జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నీ దాసులు నిలబడుచుండగా ప్రభువా ఏడంత ఆత్మ చేత ఎత్తి పట్టుకోనండి ప్రభువా. కుటుంబానికి మాకును తండ్రి అలాగే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభువా మాకు అందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ సందేశాన్ని ప్రభా మీ దాసుల నోట నుండి మాకు దయచేయమని ప్రభా ఈ చిన్ని ప్రాత పాసాన్ని చేర్చుకోవడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కుటుంబము సాక్ష్యం పంచుకోవడానికి మన ముందు సిద్ధంగా ఉంది. మన మధ్యలో లలిత కూర్చి మరి కుటుంబము ద్వారా మరి ఎన్నో అద్భుతాలు కుటుంబంలో చేసి ఉన్నాడండి. కరోనా సమయంలో కూడా కుటుంబాన్ని పోషించి ఉన్నాడు. వాళ్ళ బిడ్డల పక్షంలోనే కానీ, కుటుంబ పోషణ విషయంలోనే కానీ వాళ్ళకి చేసినటువంటి ప్రతి మేలును మరి దేవుడి సన్నిధులు తప్పకుండా చెప్పాలని ఈ రీతిగా ప్రార్థనను, ఈ యొక్క ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాక్ష్యం చెప్పుతుండగా మన అందరం దేవుని స్తుతిద్దాం. ముందుగా ఆత్మీయ తల్లిదండ్రికి, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. ఫేస్బుక్ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరికీ, మా బంధుమిత్రులకి, ఆత్మీయులకి అందరికీ సెమీ క్రిస్మస్ మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందుగా నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా కుటుంబంలో చేసిన మేలులు
ఎన్నో మేలులు దేవుడు చేశాడు మా పట్ల. మరి ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన మా కుటుంబం పట్ల ఎన్నెన్నో మేలులు చేశాడు. మరి నా భర్త ప్రతికూల సమయంలో ప్రతి చోటకి వెళ్ళుచుండం కూడా తన చుట్టూ తన దేవతల కాపుదల ఉంచి మరి అనేకం చోట్లకి దూర ప్రయాణం వెళ్ళుచున్నప్పుడు కూడా మరి సురక్షితంగా తనని తన యజమానులు కూడా మరి చేరవలసిన చోటుకి చేర్చి మరి వాళ్ళు వెళ్తున్న పనులను కూడా ముగించుకొని మళ్ళీ సురక్షితంగా గృహానికి చేరటానికి ఆయన చూపిన కృపకై వందనాలు. మరి మా ఆరోగ్య నిమిత్తము, ఆర్థిక నిమిత్తము ఆయన చేసిన మేలులకై వందనాలు. మరి బిడ్డల పక్షం కూడా ఆయన మరి మంచి నాకు ఇచ్చిన 3 బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి వాళ్ళు యవన వయసులోకి వస్తున్నారు. ఇప్పుడు ఆయన బాహుబలమైన రెక్కల చాటున ఒలివలే మొక్కల వలె వాళ్ళు ఎదగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం కూడా ఆయనకి సాక్షిగాను యథార్థంగాను జీవించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయత రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదగాలి. ఆత్మీయ తల్లిదండ్రికి ఆయన దేవునికి మహిమకరంగా మేము ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండాలి కానీ అవమానకరంగా మేము బ్రతకూడదని ఈ లోకంలో దేవుడి చేతే అంటుకట్టబడాలి కానీ ఈ లోకంతో మేము అంటుకట్టబడకోకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడు వరకు మేము ఈ రీతిలో ఉన్నామంటే కేవలం సంఘ ప్రార్థన, మా ఆత్మీయ తల్లిదండ్రికి అన్నిటి ప్రార్థనే. మరి మేము ఉండేది ఇళ్ల మధ్యన కూడా కాదు, ఒక తోటలో మరి మా యజమానుడు ఇచ్చిన దగ్గర ఉంటున్నాము. మరి పాములు అన్నీ వస్తాయి కానీ దేవుడు మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. ఏదైనా యెహోవా ఈరే. మరి దేవుడు మమ్మల్ని ఎంతకాలం మరి ఇట్లా ఉంచుతాడో అది కేవలం ఆయన కృపను బట్టే అని ధైర్యంగా మరి ఆ ధైర్యాన్ని దేవుడు ఇచ్చినందుకు కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. మరి సాక్ష్యం ఇంతటితో మరి కాన్ఫరెన్స్ ప్రార్థన ద్వారా కూడా నేను చాలా బలపరచబడ్డాము. మరి రోజు సరూపు ప్రార్థన కాలు కలిపి ఆంటీ ప్రార్థన కలుపుతున్నాను. ఆ చిన్న బిడ్డ ఎంతో జ్ఞానంగా నన్ను ఏనాడు మర్చిపోకుండా ఆ బిడ్డ ప్రార్థన కాలు కలుపుతున్నాడు. ఆ బిడ్డకి ఆ కుటుంబానికి కూడా మంచి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. మాలాంటి వాళ్ళని అనేక మందిని ఇంకా ప్రోత్సహించాలని మరి మోజెస్ అనే కుటుంబానికి కూడా మా కుటుంబం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి అన్నీ ఇంకా అంచెలంచెలుగా ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను ఎదగాలి. ఈ లోకంలో మాలాంటి కుటుంబాలని ఎన్నో కుటుంబాలని ఈ సన్నిధికి నడిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. అందరికీ చెమ్మి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. సంఘబిడ్డలందరికీ మరి మా బంధుమిత్రులకి చెమ్మి క్రిస్మస్ మా కుటుంబం తరపున శుభాకాంక్షలు. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా మా కుటుంబం తరపున చెమ్మి క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలులు చేశారండి. మరి అన్నయ్యకి రాజేష్ అన్నయ్య ఉపాధి విషయంలో కానీ వాళ్ళకి 3 ఆడపిల్లలండి. మరి దేవుడు ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి కష్టము లేకుండా మరి తన యజమానుని ద్వారా దేవుని సన్నిధిలో దైవజనులే కానీ సంఘము కానీ ప్రార్థన చేసిన రీతిగా కుటుంబానికి ఎక్కడికి అక్కడ కావాల్సిన అన్ని అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. అలాగే పక్కన ఉన్న చర్చికి మనం సమయానికి రామండి, కానీ ఈ కుటుంబము చాలా దూరంగా దేవుని మందిరానికి ఉంటున్నప్పటికీ మరి అంత ప్రయాస అనుకోకుండా భారం అనుకోకుండా వర్షమైనను ఎంత ఇబ్బంది అయినను క్రమముగా దేవుడి సన్నిధికి వస్తూ దైవజనుల కుటుంబ విషయంలోనే కానీ సంఘము విషయంలోనే కానీ ఎంతో ఆసక్తి కలిగి ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి కుటుంబము. దేవుడు వారిని దీవించిన విధానం బట్టి అలాగే వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను బట్టి అందరం 2 చేతులు ఆకాశం వైపు చేతులు చెప్పి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే ప్రాముఖ్యమైన సమయం మన మధ్యలో ఉందండి. దైవజనులకు ఈ యొక్క సమయాన్ని అప్పచెప్పుతున్నాం. క్రైస్తవులు ఈ సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని మందిరంలో ఉన్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా లైవ్ను వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని పరిచర్యలో
సహకారిగా ఉండేటువంటి వారు సంఘములో అనేక మంది ఉన్నారు. అందులో ఒకరిగా ఉంటున్నటువంటి సహోదరులు రాజేష్ గారు అన్నమాట. మేము వెళ్ళేటువంటి ప్రతి మీటింగ్కు వారు చక్కగా రావడం, వారి పరిచర్య సహకారాన్ని వారు అందించడం కూడా జరుగుతూ ఉంటుంది. అందును బట్టి ప్రభువును గణపరుస్తూ ఉన్నాను. నమ్మకత్వం అనేది కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పడమే కాకుండా వారి క్రియల ద్వారా కూడా వారు నిరూపిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారు. అందును బట్టి నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనమును మనం చదువుదాం. అందులో ఒక చక్కటి మాటను మనం చూడగలుగుతాం. ఆమె యొక్క కుమారుని కనును, ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఫుట్నోట్లో వ్రాయబడింది కదా 2 అన్న దగ్గర. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థం. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. మనం సేవించేటువంటి ఆరాధించే ప్రభువు ఎవరు అంటే కాపాడే రక్షకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రక్షకుడు ఆయన? కాపాడే రక్షకుడు. కబళించేటువంటి వాడు కాదాయన. శిక్షకుడు అనేటువంటి మాట కాదు, రక్షకుడు అనేటువంటి మాటనే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన పేరులోనే అద్భుతాన్ని మనం చూస్తున్నాము. యేసు అనగా రక్షించువాడు అనేటువంటి మాటను చూస్తున్నాం. ఆపత్కాలములలో రక్షించేటువంటి వానిగాను, ప్రతికూల పరిస్థితులలో భద్రపరిచేటువంటి వానిగాను ప్రభువైనటువంటి యేసుక్రీస్తును చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఆయనకు పెట్టబడిన పేరు రక్షకుడు. మొట్టమొదటిగా ఎందులో నుంచి ఆయన రక్షిస్తాడు అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ నరుడు లేక భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా రక్షించలేనటువంటిదే పాపము. అలాంటి పాప బంధకాలలో నుండి రక్షించగలిగేటువంటి రక్షకుడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన పేరు యేసు. హల్లెలూయా. గమనించండి, ఓ ప్రాంతంలో కెహ్లర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 10 మంది కుటుంబ సభ్యులు. వాళ్ళు 10 మంది కుటుంబ సభ్యులు. అతడు ఈ డిసెంబర్ మాసములో క్రిస్మస్ వేడుకలను జరుపుకునేటువంటి క్రమంలో తన ఇంటికి జర్మనీలో తయారైనటువంటి ప్లాస్టిక్ క్రిస్మస్ చెట్టును కొనుగోలు చేయడం, తన ఇంటికి తీసుకొని రావడం, ఇంటిలో ఆ క్రిస్మస్ చెట్టును అలంకరించడం జరిగింది. అది బ్యాటరీ ద్వారా చక్కగా దానికి అమర్చినటువంటి ఎక్విప్మెంట్ను బట్టి చక్కగా పాడుతూ ఆహ్లాదకరంగా అందరినీ ఆనందింపజేసేదన్నమాట. రంగురంగుల వెలుగుల కాంతులతోనూ, అలాగుననే చక్కగా రౌండ్గా తిరుగుటతోనూ, అదే సమయముగా మంచి పాటల శబ్దాలతోనూ అదేం చేస్తూ ఉండేదంటే అందరినీ అలరిస్తూ ఉండేది, ఆకట్టుకుంటూ ఉండేది. బ్యాటరీ వేయగానే అందులో నుండి వచ్చేటువంటి పాట శుద్ధరాత్రి సద్దనంగా అనేటువంటి సైలెంట్ నైట్ అనేటువంటి ఆ సాంగ్, ఆ పాట ఆ ట్రీ నుండి, ఆ చెట్టు నుండి వస్తూ ఉండేది. అలాగున ఆ డిసెంబర్ మాసం ఆ పండుగ వాతావరణంలో
వారందరూ కూడా 10 మంది కుటుంబ సభ్యులు సంతోషించడం, అలాగుననే ఇరుగు పొరుగు వారు కూడా ఆ పాటను వింటూ చాలా ఖర్చు పెట్టి, కెహ్లర్ గారు మీరు జర్మనీలో తయారైనటువంటి చాలా విలువైనటువంటి చెట్టును తీసుకొచ్చారు అని చెప్పి అందరూ కూడా ఆ కెహ్లర్ గారిని అభినందిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ సమయం మొదటి ప్రపంచ యుద్ధ సమయం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన సంఘటనను నేను మీతో పంచుకుంటున్నాను. ఆ మొదటి ప్రపంచ యుద్ధములో దాదాపుగా చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగింది. భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తరువాత వెనువెంటనే రష్యా విప్లవం అనేది కూడా ఆరంభమయ్యింది. ఓ ప్రక్కన ప్రపంచాన్ని కుదిపేసినటువంటి మొదటి ప్రపంచ యుద్ధము కాగా, మరొక ప్రక్క రష్యా విప్లవముతో ప్రజలందరూ కూడా అష్ట కష్టాలకు గురైపోయారు. ప్రపంచములో అనేక దేశ ఆర్థిక మూలాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎంతోమంది ఆయా తెగుళ్లకు, వ్యాధులకు గురైపోయారు. అనేక దేశాలను కష్ట నష్టాలు ఏలుబడి చేస్తా, కరవులు ఏలుబడి చేస్తా, ఇబ్బందులు ఏలుబడి చేస్తా ఉన్నటువంటి భయంకరమైన దినాలు, అలాంటి పరిణామాలు. ఆ సమయంలో యుద్ధము జరిగినందున పూర్తిగా కూడా ఆర్థిక మూలాలు మాత్రమే దెబ్బతినడం కాదు, కానీ భూమి యొక్క సారము కూడా ఏమైపోయిందంటే పాడైపోయింది. భూమి యొక్క శక్తి కూడా పాడైపోయింది. గమనించండి, మానవుని శక్తిని మాత్రమే కాదు ఆనాటి ప్రపంచ యుద్ధం పాడు చేసింది. ఆర్థిక శక్తిని మాత్రమే కాదు పాడు చేసింది, భూమి యొక్క శక్తిని కూడా ఏం చేసింది? పాడు చేసేసింది. అలాంటి సమయాలలో పూర్తిగా దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలకు మనుషులు దిగడం జరిగిపోయింది. మంచివారే కానీ తినటానికి తిండి లేదు, పిల్లలు ఇంటిలో ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ దోపిడీదారులుగాను, దొంగతనాలు చేసేవారిగాను, దౌర్జన్యాలకు ఒడిగట్టేవారిగాను ఆ మొదటి ప్రపంచ యుద్ధ సమయమున, రష్యా విప్లవం ప్రారంభమైన సమయమున జరిగిన సంఘటనలు. అలాంటి పరిణామాలలో అనేక గృహాలను ఈ దోపిడీదారులు, దొంగలు తుపాకీలతో బెదిరించి, కత్తులతో బెదిరించి ఉన్నటువంటి వస్తువులను, విలువైనటువంటి ఆభరణాలను, అలాగనే ఉన్నటువంటి డబ్బును దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజు డిసెంబర్ 24 రాత్రి అందరూ బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి సమయములో జర్మనీ నుండి తీసుకొచ్చినటువంటి ఆ చెట్టు యొక్క పాటలు ఆలపించడం ఒక్కసారిగా అవి ఆగిపోవడం జరిగింది. ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే బ్యాటరీ అయిపోయింది. మరలా తిరిగి బ్యాటరీ వేశారు, కానీ సంతోషించడానికి వాస్తవంగా ఆనాటి పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేవు. అయినప్పటికీ కూడా శుద్ధరాత్రి సద్దనంగానేటువంటి ఆ పాట వింటూ ఉన్నప్పుడు కాస్త భయములో నుండి కోలుకోవడానికి, కాస్త వాళ్ళ మనసులు ఊరడింపు చెందడానికి, ప్రాణాలు కాస్త తెప్పరిల్లడానికి వాళ్ళకి ఒక మంచి అవకాశం లభ్యం. వారు దొంగతనము చేసేవారు ఇంటి తలుపులను బ్రద్దలు కొట్టేశారు. ఇంటి తలుపులను బ్రద్దలు కొట్టి ఈ కెహ్లర్ గారి ఇంటిలోకి వచ్చారు. 10 మంది ఒక్కసారిగా బిత్తరపోయారు. ఎందుకనంటే ఆ రాత్రి వాళ్ళు మెలకువగా ఉండి ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ, ప్రభువును ఆరాధన చేస్తూ తెల్లవారుజామున పండుగ వాతావరణం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. తుపాకీలతో వారు బెదిరించారు. బెదిరించి వాళ్ళ యొద్ద కెహ్లర్ గారి ఇంటిలో ఉన్నటువంటి సకల వస్తువులను దోచుకోవడానికి సన్నద్ధులయ్యారు. ఈలోపు ఆ క్రిస్మస్ ట్రీ నుండి
ఆ చెట్టు నుండి వస్తున్నటువంటి పాట ఎంత ఆశ్చర్యము అంటే, వచ్చినటువంటి దోపిడీదారుల జీవితాలను మార్చగలిగింది. అక్కడ నుండి వినబడుతున్నటువంటి ఒక్కొక్క మాట, పాటలో ఉన్న మాట ఎత్తిపెట్టినటువంటి తుపాకీలను కిందకు దించడానికి, కఠినమైన, కర్కశమైన, కఠోరమైనటువంటి మనసులను మార్చడానికి, మృగము వంటి వారిని మనుషులుగా తీర్చిదిద్దడానికి ఆ ఒక్క పాట కారణమయ్యింది. ఆ పాటను బట్టి వారి మనసులు మారి తుపాకీలు కిందకు దించి వచ్చిన దారి గుండానే వారు తిరిగి వెళ్ళిపోయారు, ఏమీ చేయకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పండగ వాతావరణము ఉంది అంటే కాదు, ప్రభువును స్తుతించడం నేర్చుకోండి. నీ ఇంటిలో దేవునిని గణపరిచే అనుభవం ఉండాలి. మనస వాచ దేవుణ్ణి స్తుతించే అనుభవం ఉండాలి. వాస్తవంగా నిర్మలమైన జీవితముతో ప్రభువును సేవించే అనుభవం ఉండాలి. దోపిడీదారులను, దొంగతనము చేసేవారిని, దౌర్జన్యము చేసేవారిని, నరరూప రాక్షసులను సైతము నీ నిర్మలమైన మంచి మనసు యొక్క ఆరాధన మారుస్తుంది, అద్భుతం చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పు. ఆ రాత్రి రక్షకుడైన యేసు ఆ కెహ్లర్ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడారు. ఈరోజు ఆలోచన చేయండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పాప బంధకాల నుండి కాపాడేవాడు. అదే సమయములో మనసారా ఆయనపై ఆధారపడేటువంటి జీవితాలను కూడా ఆయన ఏం చేస్తాడండి? కాపాడే దేవుడు అని ఎన్నెన్నో ఉదంతాలు ఉన్నాయి. అందులో మచ్చుకు ఒకటి ఇక్కడ జరిగినటువంటి కెహ్లర్ జీవితంలో సందర్భం. భయానకమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు డిసెంబర్ 24 రాత్రి ఆ కుటుంబ సభ్యులందరినీ కాపాడాడు. ఈరోజు దేవునిని స్తుతించే, దేవునిని మహిమపరిచే, దేవుని సంతోషపెట్టే అదే సమయంలో శుద్ధరాత్రి సద్దనంగానేటువంటి ఆ పాట ఆగిపోయినప్పుడు ఇంకేముందలే, మరలా బ్యాటరీ తెచ్చి ఏమేస్తాం, మన బ్రతుకులు అయిపోయాయి, ఏ దొంగోడు వస్తాడో, ఏ దోచుకునేవాడు వస్తాడో, ఏ చంపేవాడు వస్తాడో, వాడు వస్తే ఇక మన దగ్గర ఇవన్నీ ఉంటాయా అని చెప్పి అవిశ్వాసంతో వాళ్ళు బతికితే చచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళ విశ్వాసం గొప్పదే, వాళ్ళ విశ్వాసం గొప్పదే. తెగులు బయట తిరుగుతూ ఉన్నా, సంహార దూత బయట తిరుగుతూ ఉన్నా, ప్రమాదము బయట తిరుగుతూ ఉన్నా, లోపల ప్రభువును వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. నీకుందా అనుభవం? దేవుని సంగము నేర్చుకోండి, దేవుని పిల్లలారా నేర్చుకోండి. మొదటి ప్రపంచ యుద్ధం అంటేనే కొన్ని లక్షల ప్రజలు చనిపోయారు. రష్యా విప్లవం ప్రారంభమైన దినాలు, కళ్ళ ఎదుట సంచారం చేస్తా ఉన్నాడు సంహారం. అయినా ఎలా ఉంది నిరీక్షణ? దేవునిని బట్టి. ఎక్కడి నుంచి వచ్చింది నిరీక్షణ? రక్షకుణ్ణి బట్టి. నమ్మిన ప్రభువు కాపాడతాడు అని చెప్పి ఆ ప్రభువును చక్కగా గాలానాపన చేశారు. వాళ్ళు ప్రభువును మహిమపరిచారు, స్తుతించారు. ప్రభు ఏం చేశాడండి? ఆ దోపిడీదారుల నుండి, ఆ తుపాకీ గుళ్ళ నుండి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని రక్షించాడు. కాబట్టి ఎవరు యేసయ్య అంటే కాపాడే రక్షకుడు, కాపాడే రక్షకుడు. చూడండి, వేటి నుండి ప్రభువు కాపాడుతాడు, ఏ ఏ సమయాలలో ప్రభువు కాపాడుతాడు అంటే నేను వివరించటం లేదు, కానీ వాక్యాలను మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఎలా కాపాడుతాడు, ఎవరిని కాపాడుతాడు అని మనం గమనిస్తే, తొట్టిల్లకుండా తన బిడ్డలను కాపాడువాడు. మొట్టమొదటి విషయం, తొట్టిల్లకుండా తన బిడ్డలను కాపాడే రక్షకుడు, లేక తొట్టిల్లకుండా కాపాడే రక్షకుడు.
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని వలన ఫలమును పొందినటువంటి హన్నా తన భక్తుల పాదములు సంతోష హృదయముతో ఆమె చేసిన ఒక విజ్ఞాపనను మనం గమనిస్తున్నాం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు. బలము చేత ఎవడును జయము పొందడు. నాకు బలముంది అంటే జయం ఇవ్వడు దేవుడు. నీకు విధేయత ఉందా, జయమిస్తాడు దేవుడు. నాకు బలం ఉందంటే దేవుడు అభివృద్ధి ఇవ్వడు. నాకు దీన మనస్సు ఉందంటే దేవుడు అభివృద్ధి ఇస్తాడు. బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఎన్నుకున్నాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా ఎన్నుకున్నటువంటి వారు తొట్టిల్లి పడిపోకుండా ప్రభువు ఏం చేస్తాడు? కాపాడేవాడు. క్రీస్తును నమ్ముకున్నటువంటి మన జీవితాలు పడద్రోయబడాలి అని నిరంతరము ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడు? అపవాది తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరిని పడద్రోసేద్దామా అని. అయితే మన శక్తి కలిగినటువంటి రక్షకుడు మనము తొట్టిల్లకుండా మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? నిరంతరము కాపాడుతున్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం, ఉన్నది ఒక అధ్యాయం కాబట్టి అధ్యాయం 24వ వచనం. యోధా పత్రిక 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగాను నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఏనాడో నన్ను కాపాడాడు అంటే కుదరదు. ఇంతకు ముందు కాపాడాడు, ఇప్పుడు కాపాడతాడు. సర్వయుగములలో మన సంతతిని ఆయన కాపాడేవాడు. హల్లెలూయా. తొట్టిల్లకుండా కాపాడే రక్షకుడు. తొట్టిల్లిపోతున్నారు అనేక మంది భక్తి జీవితంలో నుండి, కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. రెండవదిగా సంకల్పించిన మంచి ఉద్దేశములను కాపాడే రక్షకుడు. సంకల్పించిన మంచి ఉద్దేశములను కాపాడే రక్షకుడు. దినవృత్తాంతముల 1వ గ్రంథం 29వ అధ్యాయము 18వ వాక్యము. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా నీ జనులు దావీదు దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగిన వాడై దేవుని మందిరాన్ని కట్టాలని సంకల్పించి అందుకు అవసరమైనటువంటి నిధులన్నింటినీ కూడా సేకరిస్తూ ఆ క్రమేపీ దేవుని దగ్గర ప్రార్థన చేసిన ఒక ప్రార్థనలో దావీదు పలికిన మాటను గమనిస్తున్నాం. ప్రజలతో కలిసి అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. ఒకసారి స్తోత్రం తెలియపరుద్దాం. హల్లెలూయా. సంకల్పించిన మంచి ఉద్దేశాలను దేవుడు కాపాడుతాడు. ఎన్నో సంకల్పాలను కలిగి ఉన్నావు, ఎన్నో ప్రణాళికలు తయారు చేసుకున్నావు. ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 అన్నీ అలాగే ఉండిపోయాయి. ఏమయ్యాయి అవన్నీ? అలాగే ఉండిపోయాయి అవన్నీ. కానీ ప్రభువేమంటున్నాడు? ఆయన కాపాడేవాడని ఆయన చెబుతా ఉన్నాడు. దావీదేమంటున్నాడు?
హృదయపూర్వకముగా సంకల్పించిన ఉద్దేశమును నువ్వేం చేస్తావు? కాపాడతావు. నీ ఉద్దేశము మంచిదైతే, నీ సంకల్పము మంచిదైతే దేవుడు దాన్ని కాపాడతాడు. అంతేకాదు, మరొక మాట, నెరవేర్చేవాడై కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాపాడిన దేవుడు ఏం చేశాడండి? ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఎన్నెన్ని సంకల్పాలు కలిగి ఉంటారో మంచిదే. హృదయపూర్వకంగా కలిగి ఉండు సంకల్పం. మంచి సంకల్పాన్ని కలిగి ఉండు, మేలైన సంకల్పాన్ని కలిగి ఉండు, ప్రయోజనకరమైన సంకల్పాన్ని కలిగి ఉండు. ఖచ్చితముగా దేవుడు ఏం చేస్తాడు? దానిని కాపాడువాడై ఉన్నాడు. నీవు సంకల్పించిన దానిని, నువ్వు సిద్ధపరచుకున్న ప్రణాళికలను దేవుడు కార్యరూపములోనికి తీసుకురాగలిగిన కాపాడే దేవుడై ఉన్నాడు. ఎంత మంచి సంకల్పం! దేవుని మందిరమును మేము కట్టాలి. గుడారములో పెట్టబడిన మందస్సము అందమైన దేవాలయములోకి తేబడాలి. అందుకు వాళ్ళందరూ కూడా తమ సాయ శక్తుల మనఃపూర్వకంగా దేవునికి వారిచ్చారు. సామర్థ్యము కొలది వారికి దేవునికి తెచ్చి ఇచ్చినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. నిజమే, ఎప్పుడైతే మనము నమ్మకస్తులముగా ఉంటున్నామో కొదువ కొరత అనే మాటకు తావు లేకుండా దేవుడు నిరంతరాయంగా పోషిస్తూనే ఉంటాడు. అది వాస్తవం అండి. దేవుని పిల్లలారా, సంకల్పించిన మంచి ఉద్దేశాలను దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. అదే సమయంలో నెరవేరుస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని విషయంలో ఏ విధమైన సంకల్పాన్ని నువ్వు కలిగి ఉన్నావు? సంఘము విషయంలో ఏ విధమైన సంకల్పాన్ని నువ్వు కలిగి ఉన్నావు? సేవకుని కుటుంబం విషయంలో ఏ విధమైన సంకల్పాన్ని నువ్వు కలిగి ఉన్నావు? నీ ఇంటి విషయంలో ఏ విధమైన సంకల్పాన్ని కలిగి ఉన్నావు? నువ్వు చేసే ఉద్యోగమో, వ్యాపారమో, చేతి వృత్తో, నీ క్రింద ఉన్నటువంటి పని వాళ్ళ విషయంలో ఏ విధమైన సంకల్పము కలిగి ఉన్నావు? సమాజము విషయంలో ఏ విధమైన సంకల్పము కలిగి ఉన్నావు? నీ సంకల్పము మంచిదైతే నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. మంచిదై హృదయపూర్వకంగా ఉండాలి, మనఃపూర్వకంగా ఉండాలి, ప్రభువు మదిని సంతృప్తి పరిచేదిగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు దానిని నెరవేరుస్తాడు. సిద్ధపరిచిన సంకల్పాలన్నీ వీగిపోతున్నాయనే ఆందోళన నీలో ఉందేమో. తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ పేక మేడల్లాగా కుప్పకూలిపోతున్నాయనే మానసిక వేదన, వ్యాధి నిన్ను పట్టుకుందేమో. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మంచి సంకల్పాన్ని కలిగి ఉండు. కేవలం నీ కొరకు మాత్రమే కలిగి ఉంటే అవన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. నువ్వు నమ్మిన దేవుని కొరకు, నువ్వు ఉంటున్న సంఘము కొరకు, నువ్వు కలిగి ఉన్న కుటుంబము కొరకు, నీవు ఉన్న స్థితి కొరకు, క్రింది వారి కొరకు, పైన వారి కొరకు మంచి సంకల్పము కలిగి ఉండు. దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీ సంకల్పాలు నెరవేరుస్తాడు. రెండవదిగా, సంకల్పించిన మంచి ఉద్దేశాలను కాపాడే దేవుడు. మూడవదిగా, సాధు జీవితము గలవారిని కాపాడే రక్షకుడు. సాధు జీవితము గలవారిని కాపాడే రక్షకుడు. 116:6 116:6 యెహోవా సాధువులను కాపాడువాడు. సాధువులను కాపాడువాడు. సాధువులు అంటే పైనుండి క్రింద వరకు ఒకే వస్త్రమును ధరించుకున్నవారా? అలాని కాదండి. సాధువులు అంటే అర్థం మనం ఎరుగుదాం. సాధు జంతువు అంటారు అంటే హాని చేయనివి. ఎవరిని దేవుడు కాపాడుతాడు? నువ్వెవరికి హాని చేయకుండా ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. బైబిల్ అదే చెబుతా ఉంది. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. సాధు జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే
కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్న నిన్ను దేవుడు రక్షించబోతున్నాడు. అంతేకాదు నీకు అవసరమైన క్షేమమును దేవుడు నీకు విస్తరింప చేయబోతున్నాడు. నెమ్మది కలిగిన జీవితములోకి, సమాధానకరమైన జీవితములోకి, సంతృప్తికరమైన జీవితములోనికి, మేలైన జీవితములోనికి నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాధు జీవితమే కానీ మరొక జీవితం వద్దు. హాని చేయని వారిని ప్రభు ఏం చేస్తాడండి? కాపాడువాడు అనేటువంటి విషయమును గమనిస్తున్నాం. నాలుగవదిగా శత్రు భయము నుండి కాపాడు రక్షకుడు. 64 మొదటి వాక్యం, కీర్తనలు. శత్రు భయము నుండి కాపాడు రక్షకుడు. దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుమని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు దావీదు ప్రాణాన్ని కాపాడా లేదా? శత్రువు కాదు, శత్రువులు నుండి కాపాడాడు దేవుడు. ఇంటి నుండి, బయట నుండి, లోపటి నుండి, వెలుపటి నుండి శత్రువులు తయారయ్యారు. ఎవరికి? దావీదుకి. కడుపున పుట్టినవాడు, కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన మామ, రాజు కావాలని జేజేలు కొట్టిన వాళ్ళు అందరూ శత్రువులైనప్పటికీ కూడా సాధువులాగున్నాడు. ప్రభువును ఆశ్రయించిన వానిగా ఉన్నాడు. మంచి సంకల్పాలను కలిగి ఉన్నాడు. యెహోవా అభిషేకించిన వానిని నేను ముట్టను అని మంచి సంకల్పాలు కలిగి ఉన్నాడు. కాబట్టే అడుగడుగున దేవుడు దావీదును కాపాడుతానే వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లలారా గమనించండి, శత్రువుల భయము నుండి దేవుడు నిన్ను కాపాడేవాడు. 140 మొదటి వాక్యం, 141. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపు. బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనిస్తున్నాం, ఎన్ని విషయాలు గమనించాం? 4. శత్రు భయము నుండి రక్షించే, కాపాడే రక్షకుడు. 5వదిగా దుష్టత్వము నుండి లేక దుష్టుని నుండి కాపాడే రక్షకుడు. 2వ పత్రిక తెస్సలోనీయులకు వ్రాసిన 2వ పత్రిక 3:3. తెస్సలోనీయులకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమైన. జాగ్రత్తగా గమనించండి. 3:3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వం ఫుట్నోట్లో దుష్టుని నుండి కాపాడును. ప్రభువు నమ్మదగిన వాడు, నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. దుష్టుని చేతిలో నుండి లేక దుష్టత్వము నుండి ప్రభువు నిన్ను కాపాడుతాడు. కాబట్టి ప్రభువా, ఎప్పుడు నేను నా కుటుంబంతో స్థిరపడతాను, ఎప్పుడు నా జీవితంలో స్థిరత్వం కనబడుతుంది అని అడుగుతా ఉన్నావేమో. ప్రభు అంటూ ఉన్నాడు కదా, నేను నిన్ను స్థిరపరచువాడను, దుష్టుని చేతిలో పడకుండా నిన్ను కాపాడువాడను నేనే. అయితే దుష్టత్వానికి మనం ఏం చేయకూడదు? అవకాశం ఇవ్వకూడదు. దుష్టత్వానికి మనము చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే దుష్టత్వానికి అవకాశం ఇస్తే వారిని చూచి ఆనందించలేడు దేవుడు. కీర్తనలు. దుష్టత్వానికి చోటునిస్తే వారిని చూచి దేవుడు తట్టుకోలేడు అన్నమాట, ఆనందించలేడు ఆయన. కీర్తనలు 5వ కీర్తన 4వ వాక్యం.
నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దుష్టునికి దేవుని దగ్గర చోటు, దుష్టత్వానికి దేవుని దగ్గర చోటు లేదు. కాబట్టి నిశ్చయముగా దేవుడు మనలను కాపాడాలి అని ఆశ ఉంటే దుష్టత్వానికి దూరముగాను దేవునికి దగ్గరగాను మనం ఉండాలి. ఆమెన్. దేవుడు మనల్ని కాపాడువాడై ఉన్నాడు. అంతేకాదు ఆయన మనలను స్థిరపరిచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నిశ్చయముగా సహోదరులు రాజేష్ గారి కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలి. భయంకరమైనటువంటి దుష్టత్వములో ఉన్నటువంటి జీవితం ఆయనది, దుష్టత్వముతో బ్రతికినటువంటి బ్రతుకు ఆయనది. కానీ ప్రభు ఈరోజు ఆ దుష్టత్వములో నుండి, ఆ దుష్టుని చేతిలో నుండి బయటకు తీసుకొని వచ్చి దేవుని కృపను బట్టి దేవుడు తన సన్నిధిలో స్థిరపరిచాడు. హల్లెలూయా. ఎన్నెన్ని అనుభవాలో అన్నిటిలో దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఈరోజు కూడా ఉదయం కనబడి ఓ వింతైన అనుభవం చెప్పారు ఆయన. వాళ్ళు ఉండేటువంటి ఇంటి దగ్గర ఒకడు వచ్చి లోపలికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఎమ్మెల్సీ గారికి సంబంధించినటువంటి డ్రెస్ వేసుకొని ఆయన ఉండేటువంటి రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఊరు నుంచి రాగానే గేట్ వేసావా అని అడుగుతున్నాడట ఎవరిని, రాజేష్ గారిని. ఈయన బిత్తరపోయాడంట. అసలు వీడెవడు, లోపలికి ఎందుకు వచ్చాడు, తలుపులు ఎలా తీశాడు, ఆయన బట్టలు వేసుకొని శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకొని కూర్చొని గేట్ వేసావా అని అడుగుతాడంట. ఎవర్రా బాబు నువ్వు అసలు ఏమిటంటే, బైబుల్ ఇలా తల కింద పెట్టుకోగానే ఇక్కడికి వచ్చి పడ్డాను అన్నాడు అంటాడు. నేనెవరో తెలియదా, వైఎస్ రాజశేఖర రెడ్డిని నేను, నన్ను గుర్తుపట్టకపోతే ఎలా అంటున్నాడు. ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే 2 కానిస్టేబుల్ వస్తే తీసుకొని వెళ్ళారు. వాడు మతిస్థిమితం లేనోడా లేకపోతే ఎవరన్నా తెలియదు, ఆడు తలుపులు పగలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి శుభ్రంగా స్నానం చేసి ఆయనకి సంబంధించిన డ్రెస్ వేసుకొని శుభ్రంగా కూర్చున్నాడు లోపల. దేవుడు కాపాడే దేవుడు. ఆయన హైదరాబాదులో ఉన్నాడు. మీరు గమనించండి, వాడు పక్కపక్కనున్న 2 ఇళ్ళు ఖాళీగా ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టాడు. దేవుడు వీళ్ళందరినీ సంరక్షించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమేనండి, దేవుడు తన బిడ్డలను కనుగుడ్డు వలె కాపాడే దేవుడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, కనులు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులయ్యా, వందనాలయ్యా. నిశ్చయంగా దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని కాపాడువాడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని సంరక్షించువాడై ఉన్నాడు. అడుగడుగున కాపాడే దేవుడు, అనుక్షణము కాపాడే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. దేవునిపై భారం మోపండి, మంచి సంకల్పాన్ని కలిగి ఉండండి, మంచి ప్రణాళికలు తయారు చేసుకోండి, హృదయపూర్వకంగా దేవుని కొరకు ఏదైనా చేయడానికి నిలబడండి. నీవు సంకల్పించిన సమస్తమును దేవుడు నెరవేర్చబోతున్నాడు. నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు. దుష్టు చేతిలో నుండి బయటకు తీసుకొస్తాడు దేవుడు. ఖచ్చితంగా కాపాడుతాడు దేవుడు. ఆయనపై ఆధారపడు, ఆయన్ని ఆశ్రయించు, ఆశ్రయించు, ఆశ్రయించు. ప్రభువును మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. విన్న నీ బిడ్డలందరిలో నీ మాటలు ఫలించునుగాక. నీ వాక్యమును బట్టి ప్రతివారు నాయన నీకు లోబడి విధేయులై బహుగా విజయములను సాధించుదురుగాక. బలముతో విజయము సాధించలేము కానీ ప్రార్థనా బలముతో మేము విజయము సాధించగలము. నీకు వందనాలయ్యా. చేరిన బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రాజేష్ గారి కుటుంబం ముందుకు రావాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తా ఉన్నాను.
రాజేష్ గారు యువతలకు రండి. అంతే చక్కగా ఓకే. అందరూ అలా మధ్యలో రైస్తున్నాడు. ఒకసారి క్యాండిల్స్ ఇచ్చక్కమంట. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. లేరు సరిపోరు మరి నీకెవ్వరు, రారు సరిరారు మరి నీకెవ్వరు. లేరు సరిపోరు మరి నీకెవ్వరు, రారు సరిరారు మరి ఇంకెవ్వరు. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా,
రాజాన రాజా యేసు రాజా రాజాన రాజా యేసు రాజా రాజాన రాజా యేసు రాజా రాజాన రాజా యేసు రాజా. ప్రార్థన ఆశీర్వాదం. దయచేసి అలాగే కన్నులు మూసుకోండి. ప్రతివారు మాట్లాడకూడదు, కళ్ళు మూసుకోవాలా. దయగలిగిన మా యేసు ప్రభు, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. దేవా, నిశ్చయంగా నువ్వు నమ్మదగిన దేవుడవు. 8వ దినము నాయన ఫ్యామిలీ లైవ్ సెమీ క్రిస్మస్లో తోడై ఉన్నారు. తండ్రి, చేరిన బిడ్డలను మీరు ఆశీర్వదించారు, వందనాలు. నిరంతరము కనుపాప వలె మమ్మల్ని కాపాడే దేవుడవు నీవేవని మరోసారి మాట్లాడారు మా ప్రభువా. నిశ్చయంగా రాజేష్ గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంతానమును, వారి సతీమణి ప్రభువా మీరు ఆశీర్వదించండి. నిశ్చయంగా నీ కృప వారికి తోడయుండును గాక. చేరిన బిడ్డలకు నీ కృప తోడయుండి కాపాడును గాక. లైవ్లోకి వచ్చిన నీ బిడ్డలందరికీ నీ కృప తోడయుండి వారిని కాపాడును గాక. యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకే జయము, సిలువ రక్తమునకే జయ. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సాన్నిధ్యం కూడిన మనకు, భూలోకంలో పరిశుద్ధులకు, రాజేష్ గారి కుటుంబానికి సదా తోడైన నడిపించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.